నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ 30 ఏళ్ల పాలన వర్సెస్ తన 5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమన్నారు. వేదిక ఎక్కడైనా సరే చర్చకు రెడీ అన్నారు. పోలీసులకు అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం సరికాదన్నారు పెద్దారెడ్డి. తాడిపత్రిలో టీడీపీ నేతల అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా విచారణ జరగకుండా జేసీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సీమ పౌరుషం చూపించాలంటే జేసీ కుటుంబం తన కుటుంబం మాత్రమే వస్తామని అక్కడ తేల్చుకుందామని సవాల్ విసిరారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ల నుంచి అనుమతించాలని తాను దేనికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకు నేను సిద్ధంగా ఉండాలి. దానిపైన నువ్వు సిద్ధంగా ఉండావా? చర్చించేదానికి డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుషం అవసరం లేదు, చర్చ అవసరం. దీంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసో ఇంకోటో మాట్లాడడం జరుగుతుంది. నేనైతే అన్ని విధాలుగా నేను చెప్పడం ఒకటే జరుగుతుంది. నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా, లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా? ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము, కొట్లాడదాము, అమాయకులందరినీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు కట్టుకోకుండా అక్కడుండే పరిస్థితులను దినదినానికి రెచ్చగొట్టుతూ నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, ఫలానా సప్తగిరి సర్కిల్లోనో, లేకపోతే టవర్ క్లాక్ కన్నో, లేకపోతే కర్నూలు కొండాడి గుడిచి కన్నో, కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము. మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నా కుటుంబం నీ కుటుంబం మాత్రమే చూస్తాం. ఎందుకు దినాం నువ్వు చెప్పేది ఏందో నువ్వు పెద్ద పాలిగాని అనుకోనో, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడుతాడా? నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా, రాజకీయాలనేవి ఓటమి గెలుపు అనేది సహజం. నువ్వు కక్ష సాధింపుకో, నువ్వు ఏదో చేస్తా, పౌరుషము పుట్టగోసి అని చెప్తాండావు. నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన, కడప, కర్నూలు, అనంతపురం, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కొండాడి పురుష, కోటిరెడ్డి సర్కిల్ ఎప్పుడు ఏడగొట్లాడదాము, కొట్లాడు. నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు మీ అన్న కొడుకు, మీరు ముగ్గురు రాండి, మా కుటుంబం ఒకటే వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఏ విధంగా నడుచుకుంటాండావో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. మాకు పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరం లే. మేము ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో మేము ఎట్లుండాలా ఏం కథ అనేది మాకు తెలుసు. నీ చేతనైండేది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఎట్లా అడ్డం పట్టుకొని పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తాండావు, ఇంతకన్నా నీ చేత ఏం కాదు. ఇక్కడ జిల్లా అధికారులు కంట్రోల్లో తాడిపత్రిగా ఉండేటువంటి అధికారులు లేరు కాబట్టే నీ ఆటలు సాగుతుంటాయి. ఒక అధికారి ఏ విధంగా ఉన్నాడనేది కూడా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయడం లేదు. అందువల్ల నీ ఆటలు సాగుతుంటాయి. ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది.